హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ మిర్చి. మూవీ స్టార్టింగ్ లో మనకి ఒక తండ్రి కొడుకులు కనిపిస్తారు. వాళ్ళిద్దరూ ఆ చెరువులో క్రొకోడైల్స్ ని పట్టుకుందామని ఉంటారు. అందులో వాళ్ళ కొడుక్కి టాయిలెట్ వస్తుందనగా బోటు దిగి ఒక కాడికి వెళ్లి తన పనిని ముగించుకొని వస్తూ ఉంటాడు. అప్పుడు తను వాళ్ళ తండ్రిని చూసి షాక్ అయిపోతాడు. ఏంటంటే తన తండ్రిని ఎవరో అతి క్రూరంగా చంపేసి ఉంటారు. తను అది చూసి ఏదైనా ఆలోచించే లోపలని వెనకాల నుంచి తనని ఎవరో తన చేతులతోనే చంపేస్తారు. 2 ముక్కలుగా చేసి చంపేస్తారు. దీని తర్వాత మనకి బెన్ అని చూపిస్తారు. తన ఫ్రెండ్స్ తోని తను ఏదో ఫెస్టివల్ లోకి వచ్చి ఉంటాడు. రీసెంట్ గానే తన 7 years ఫ్రెండ్ తనని వదిలేసి ఉంటుంది. దాని వల్ల తను చాలా అప్సెట్ గా ఉంటాడు. ఆ ఫెస్టివల్ లో ఇక్కడ చూసిన అమ్మాయిలే ఉంటాడు కాబట్టి తనకి తన ఫ్రెండ్ ఇంకా ఎక్కువ గుర్తొస్తూ ఉంటుంది. అక్కడ తను ఎవరో చెప్తే విన్నాడు హాంటెడ్స్ ఫార్మ్ టూర్ దాని విషయం గురించి. అది తను చూసి ఆలోచించి అక్కడికి వెళ్దామని అనుకుంటాడు. తన ఫ్రెండ్ మార్కస్ తనకి వెళ్ళడానికి ఇష్టం లేకుండా కూడా తన ఫ్రెండ్ వెళ్తున్న ఒకే కారణంతో తను కూడా తనతోని వెళ్తాడు. వాళ్ళిద్దరు కలిసి ఆ టూర్ షాప్ దగ్గరికి వెళ్తాడు. కానీ ఆ టూర్ షాప్ అతను ఏమన్నా అంటే ఆ టూర్ ని ఇకపై రద్దు చేశామని చెప్పేశాడు. దాని కారణం ఏంటంటే అక్కడికి వెళ్ళడం అలో లేదని. ఆ షాప్ అతను వీళ్ళకి వేరే షాప్ అడ్రస్ ఇస్తాడు, ఎవరైతే ఆ టూర్ ని నడుపుతున్నారో అని చెప్పేసి. ఆ అడ్రస్ ఉన్న షాప్ దగ్గరికి వీళ్ళిద్దరు వెళ్తాడు. అక్కడ ఎవరైతే ఈ టూర్ ని నడుపుతున్నారో అని అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. అతని పేరే ఆండ్రూ. తనే ఈ టూర్ ని గైడ్ చేస్తాడు అనమాట. ఇంకా అక్కడ 2 మోడల్స్ కూడా ఉంటారు. అక్కడ వీళ్ళ డైరెక్టర్ డక్ కూడా ఉంటారు. వీళ్ళ ముగ్గురు కలిసి టూర్ కి వెళ్ళబోతున్నారు. టికెట్ తీసుకున్న తర్వాత వీళ్ళందరూ ఒక బస్ ఎక్కుతారు. అందులో చాలా మంది ఉంటారు. టూర్ కి వెళ్ళడానికి ఆండ్రూ ఆ బస్ ని డ్రైవ్ చేసుకుంటూ స్వాంప్ దాకా వెళ్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వీళ్ళందరూ బోట్ మీద ప్రయాణం చేస్తారు. అందరూ బోట్ లోపలికి ఎక్కేస్తారు. ఆ తర్వాత ఆండ్రూ బోట్ ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్దామని స్టార్ట్ చేస్తాడు. కానీ కొద్ది దూరంలోనే ఒక వ్యక్తి వాళ్ళని అరుస్తూ ఉంటాడు. ఏమనంటే అటువైపు వెళ్ళకండి అని చెప్పేసి. తను చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. కానీ దాన్ని ఎవరు పట్టించుకోరు. తను చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు అటువైపు వెళ్ళకండి వెళ్ళకండి అని. కానీ వీళ్ళందరూ తనని మెంటలోడు అనుకొని తనని ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఆండ్రూ వాళ్ళందరికీ ఈ స్వాంప్ టూర్ ని చేపిస్తున్నాడు కాబట్టి ఇది ఒక హర్రర్ టూర్ కూడా. ఇంకా వాళ్ళందరికీ హర్రర్ స్టోరీస్ అనేది చెప్తూ ఉంటాడు. అక్కడ ఏమైతే జరిగిందో తను వాళ్ళందరినీ భయపెట్టాలని కూడా చూస్తాడు. కొద్ది దూరం రాగానే నది ఒడ్డున వీళ్ళందరికీ ఒక ఇల్లు చూపిస్తాడు ఆండ్రూ. అది ఎవరిదంటే విక్టర్ క్రౌలీ అనే లెజెండ్ ఇది అనమాట. క్రౌలీ ఒక రాక్షసుడి మొహంతో ఇంకా క్రూరంగా కనిపించేవాడంట. అయితే వాళ్ళ తండ్రి తనని ఇంట్లో బంధించి పెట్రోల్ పోసి మరి ఇల్లుని మొత్తం తగలబెట్టారనమాట. కానీ ఇప్పటికీ కూడా క్రౌలీ వాళ్ళ ఫాదర్ కోసం ఇప్పటికీ ఆ జంగల్లోనే ఉంటూ ఏడుస్తూ ఉంటాడని ఆండ్రూ చెప్తూ ఉంటాడు. కానీ మేరీ బెత్ మాత్రం తన మాటలన్నీ ఫేక్ అని అంటుంది. ఆ తర్వాత బోట్ ని కొద్ది ముంగటికి తీసుకొని వెళ్తుండగా అక్కడనే పెద్ద పెద్ద రాళ్ళ ఉండేసరికి బోట్ అనేది దాన్ని గుద్దుకొని డాష్ అవుతుంది. అప్పుడే ఒక పెద్ద వర్షం అనేది పడుతూ ఉంటుంది. అక్కడ వాళ్ళు ఆ బోట్ ని జరపడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అది వాళ్ళ వల్ల సాధ్యం అవ్వట్లేదు. ఎంత జరిపినా గానీ ఆ బోట్ మాత్రం జరగట్లేదు. అప్పుడే అక్కడ పెద్ద వర్షం కూడా పడుతుంది, తుఫాన్ వస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆ బోట్ కూడా మునిగిపోతూ ఉంటుంది. అందులోకి వాటర్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. కానీ జిమ్మీ మాత్రం ఏం చేస్తాడంటే అక్కడనే ఉన్న చెట్టు మీద నుంచి వేలాడుకుంటూ ముంగటి వెళ్ళడం ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలోనే జిమ్ జారుకుంటూ కింద పడిపోతాడు. అప్పుడే సడన్ గా ఒక క్రొకోడైల్ అనేది తనని పట్టుకుంటుంది తన నోరుతో. ఆ తర్వాత తను హెల్ప్ కోసం అందరినీ అడుగుతూ ఉంటాడు. కానీ ఎవరు తన దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేయడు. అప్పుడే మేరీ బెత్ ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్న గన్ తీసి క్రొకోడైల్ ని కాలుస్తుంది. ఆ తర్వాత జిమ్ కాల్ను ఆ క్రొకోడైల్ వదిలేస్తుంది. ఆ తర్వాత వీళ్ళందరూ మెల్లమెల్లగా నది ఒడ్డుకి వస్తూ ఉంటారు. మేరీ బెత్ ఆండ్రూకి సమాధానం అడుగుతుంది, ఇదంతా ఎలా జరిగింది, ఇప్పుడు మమ్మల్ని ఏం చేస్తామని. ఆ తర్వాత మేరీ బెత్ ఆండ్రూకి అడుగుతుంది ఇప్పుడు మనం ఏం చేయాలి అని చెప్పేసి. అక్కడ తను ఎక్స్పోజ్ చేస్తాడు ఏంటంటే తను పైసల కోసమే ఇదంతా చేస్తున్నాడని. తన బ్రదర్ చెప్పడం వల్లనే తను అంతా చేస్తున్నాడు. ఇంతవరకు తను 2 టూర్లను మాత్రమే చేశాడంట. ఇది కూడా అది తన 2వ టూర్ అనమాట. ఇంతకు ముందు చేసిన టూర్ అంతా మంచిగానే ఉండే అంట. ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఆండ్రూ మేరీ బెత్ ని అడుగుతాడు ఏంటంటే తన దగ్గరికి గన్ ఎలా వచ్చిందని చెప్పేసి. తన సమాధానం ఏమని ఇస్తుందంటే 2 రోజుల క్రితమే తన తండ్రి ఇంకా తన అన్నయ్య ఇద్దరు ఇంటికి ఇంకా రాలేదంట. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇంకా ఇంటికి రాలేదంట. అయితే తను వాళ్ళని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చిందని చెప్తుంది. అదే 2 రోజుల ముందు ఎవరైతే తండ్రి ఇంకా కొడుకు ఒకరి చేత అతి క్రూరంగా చంపబడ్డారో వాళ్ళే తన తండ్రి ఇంకా అన్నయ్య అంట. తను మళ్ళీ చెప్తుంది ఏంటంటే మనం ఇక్కడ నుంచి ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది అని చెప్పేసి. వాళ్ళందరూ చనిపోతారని తను చెప్తుంది. కానీ తన మాటలు మాత్రం ఎవరు నమ్మరు. వాళ్ళందరూ అక్కడిని స్టే చేద్దామని అనుకుంటూ ఉంటారు. అప్పుడే తను విక్టర్ క్రౌలీ యొక్క నిజమైన స్టోరీ చెప్పడం మొదలు పెడుతుంది. మనమున్న ప్రదేశం ఏంటంటే విక్టర్ క్రౌలీ యొక్క అడవి. అప్పుడే తను విక్టర్ క్రౌలీ గురించి చెప్పడం మొదలు పెడుతుంది. విక్టర్ క్రౌలీ చిన్నప్పటి నుంచే రాక్షసుడిలాగా ఉండేవాడంట. అయితే వాళ్ళ తండ్రి చిన్నప్పటి నుంచే ఎవరికి తెలియకుండా తనని దాచిపెడుతూ ఇక్కడనే ఉంచేవాడు. అయినా సరే తన తండ్రి తనని చాలా ప్రేమగా చూసుకునేవాడు. ఎందుకంటే తనకున్నదే ఒకే ఒక్క కొడుకు కాబట్టి విక్టర్. కానీ వేరే
వేరే చిన్న పిల్లలు మాత్రం విక్టర్ని ఎప్పుడు ఏడిపిస్తూ ఉండేవాళ్ళు. తన మొహాన్ని చూసి తనని చూసి అలా వాళ్ళందరూ తనని ఏడిపిస్తూ ఆట పట్టిస్తూ ఉండేవారు. దీని వల్లనే వాళ్ళు సిటీని వదిలేసి ఇక్కడ అడవిలో ఉంటున్నారు. ఒక రోజు హాలోవిన్ టైంలో విక్టర్ వాళ్ళ ఇంటికి చిన్న పిల్లలందరూ వస్తారు. పటాకీలు పేలుస్తూ వాళ్ళ ఇంటి మీదకి విసిరేస్తూ ఉంటారు. దీని వలన భయపడి విక్టర్ బయటికి వస్తాడని చెప్పేసి, కానీ విక్టర్ మాత్రం బయటికి రాడు. అప్పుడే చిన్న పిల్లలు కాలుస్తూ ఉండగా పటాకీల మీద విసిరేస్తే వాళ్ళ ఇల్లు అనేది కాలుతూ ఉంటుంది. ఆ సమయంలోనే విక్టర్ వాళ్ళ తండ్రి అక్కడికి వస్తారు. దాన్ని చూసిన చిన్న పిల్లలు అక్కడి నుంచి పరిగెత్తి పారిపోతారు. విక్టర్ వాళ్ళ నాన్న తనని కాపాడదామని చెప్పేసి డోర్ ని తీయడానికి వెళ్తాడు. ఎంత ట్రై చేసినా మాత్రం ఆ డోర్ మాత్రం రావట్లేదు. ఇల్లు మాత్రం కాలుతూ ఉంటుంది. అప్పుడే విక్టర్ అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు. బయటికి వద్దామని తను కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ తరువాత ఎంత తన్నిన లాభం లేదని చెప్పేసి అక్కడ పక్కనే ఉన్న ఒక హచెట్ ని చూస్తాడు. ఆ హచెట్ ని తీసి డోర్ ని పగలగొడదామని వెళ్తాడు. కానీ ఇతనికి తెలియదు ఏంటంటే డోర్ కి ఇటువైపున విక్టర్ ఉన్నాడని. తన తండ్రి హచెట్ తో డోర్ ని పగలగొడుతూ ఉండగా అప్పుడే ఆ హచెట్ అనేది విక్టర్ క్రౌలీకి తాకుతుంది. ఆ తర్వాత తను అక్కడనే చనిపోతాడు. విక్టర్ ని తలుచుకుంటూ తన తండ్రి చాలా బాధపడుతూ ఉంటాడు. అలా 10 సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ తరువాత ఒక రోజు తను చనిపోతాడు. తను చనిపోయిన తర్వాత విక్టర్ క్రౌలీ తన నాన్నని వెతకడం కోసం ఆ అడవిలోనే ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు అని తను చెప్తుంది మేరీ బెత్. అలా వెతుకుతూ ఉన్న సమయంలో ఎవరు కనిపించిన వాళ్ళని చంపేస్తాడు. ఈ కథ అంతా విన్న తర్వాత కూడా తనని ఎవరు నమ్మరు. అప్పుడు ఆండ్రూ చెప్తాడు ఏంటంటే మనం విక్టర్ క్రౌలీ ఇంటిని చాలా దూరమే వదిలి చేశామని. కానీ మేరీ బెత్ అప్పుడే చెప్తుంది ఏంటంటే అది విక్టర్ క్రౌలీ యొక్క అసలైన ఇల్లు కాదు, మనం ఉన్నది అసలైన ఇంటి ముందు మాత్రమే అని తను వేలు చూపించుకుంటూ తన ఇంటిని చూపిస్తుంది. వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళాలంటే విక్టర్ క్రౌలీ యొక్క ఇంటిని దాటుకుంటూ వెళ్ళాలి. అక్కడ వెళ్తూ ఉండగానే వాళ్ళకి ఏంటంటే ఒక భయంకరమైన శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఆ ఇంటి దిక్కు ఎవరు వెళ్ళదలుచుకోలేదు. కానీ ఏం చేస్తాం, జిమ్ యొక్క పరిస్థితి ఏం బాగలేదు కాబట్టి షానన్ మాత్రం తనని తీసుకొని అటువైపు వెళ్తూ ఉంటుంది. అక్కడ వాళ్ళు ముందుకు వెళ్తూ ఉండగానే విక్టర్ క్రౌలీ సడన్ గా వాళ్ళ ముందుకు వచ్చేస్తాడు. ఆ తర్వాత జిమ్ ని పట్టుకొని నరుకుతూ తనని 2 ముక్కలు చేస్తాడు. అది చూసి షానన్ పారిపోతూ ఉంటుంది. కానీ విక్టర్ క్రౌలీ మాత్రం తనని పట్టుకొని చంపేస్తాడు అతి క్రూరంగా. ఈ సీన్ ని చూసి అందరికి వణుకు పుట్టేస్తుంది. అది చూసిన అందరూ అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. అందరూ విడిపోతారు అక్కడ. కానీ మేరీ బెత్ మాత్రం తన దగ్గర ఉన్న గన్ తీసి తనని షూట్ చేస్తూ ఉంటుంది. కానీ విక్టర్ మాత్రం తన దిక్కు పరిగెడుతూ ఉంటాడు. లాస్ట్కి ఏమైతుందంటే విక్టర్ క్రౌలీ కింద పడిపోతాడు. తను కూడా అక్కడి నుంచి పారిపోతుంది. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసిపోతారు. కానీ అప్పుడే వాళ్ళకి గుర్తొస్తుంది ఏంటంటే వాళ్ళతోని డక్ ఉండడు అక్కడ. సీన్ షిఫ్ట్ అయి డక్ దగ్గరికి వెళ్తుంది. తను అక్కడ విక్టర్ క్రౌలీ వస్తుందేమో అని చెప్పేసి పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. కానీ సడన్ తను వెళ్ళి మాత్రం విక్టర్ క్రౌలీకి గుద్దుకుంటాడు. ఇప్పుడు విక్టర్ క్రౌలీ ఏం చేస్తారంటే తన తలని సైడ్కి తిప్పేసుకుంటూ తన తలని విరిచేస్తాడు. ఇది సీన్ మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది. వాళ్ళందరూ ఆ ప్రదేశాన్ని తొందరగా వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటారు. ఎటు వెళ్ళినా కానీ లాస్ట్కి చివరికి మాత్రం వాళ్ళందరూ వచ్చి విక్టర్ క్రౌలీ ఇంటి ముందే ఉంటారు. మేరీ బెత్ ఇంకా బెన్ మాత్రం ఆ ఇంటి లోపలికి వెళ్తారు ఏమన్నా వాళ్ళకి దొరుకుతాయని వెపన్స్ కిట్లా. అప్పుడే సడన్ గా మేరీ బెత్ వాళ్ళ తండ్రిని వాళ్ళ అన్నయ్యని చూస్తుంది. అది చూసిన తర్వాత తనకి చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరిని అతి క్రూరంగా విక్టర్ క్రౌలీ చంపేశాడనమాట. బయటున్న వాళ్ళకి పొదల్లో నుంచి ఏదో చిన్న శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అది చూసి అందరు భయపడుతూ ఉంటారు. అది వెళ్ళి చూడంగానే ఏంటంటే అక్కడ ఒక చిన్న అడవి జంతువు ఉంటుంది మాత్రం. అప్పుడే సడన్ గా అక్కడికి విక్టర్ క్రౌలీ ప్రత్యక్షం అవుతాడు. తను వచ్చేసి మోడల్ జనాన్ని పట్టుకుంటాడు. తన చేతిలో ఉన్న బెల్ట్ సెండర్ అనే మిషన్ ని తన నోట్లోకి కుచ్చుతాడు. ఆ తర్వాత అక్కడికి మేరీ బెత్ వచ్చేస్తుంది. తన రక్తం మడుగుతూ ఉంటుంది. ఎందుకంటే తన తండ్రిని తన అన్నయ్యని చంపాడు కాబట్టి. తను అక్కడికి వెళ్ళి విక్టర్ క్రౌలీని తన చేతిలో ఉన్న దాంతోటి విక్టర్ క్రౌలీని కొడుతుంది. కొట్టంగానే విక్టర్ క్రౌలీ కింద పడిపోతాడు. బెన్ అక్కడికి వచ్చేసి మేరీ బెత్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఆండ్రూ అవకాశాన్ని చూసి విక్టర్ క్రౌలీని చంపేద్దాం అనుకుంటాడు. కానీ అదే సమయంలో విక్టర్ క్రౌలీ అక్కడ లేచి ఆండ్రూ తలని 2 విరిచేస్తాడు. అతి దారుణంగా తను కూడా చనిపోతాడు. మోడల్ జనా లోపల కూడా కొద్దిగా ప్రాణం అనేది ఉంటుంది. కానీ విక్టర్ క్రౌలీ మాత్రం తనని కూడా బతకనివ్వడు, తనని చంపేస్తాడు. వాళ్ళందరికీ అర్థమైపోతుంది ఏంటంటే విక్టర్ క్రౌలీ చేతుల నుంచి వాళ్ళందరూ తప్పించుకోలేరని. కాబట్టి విక్టర్ క్రౌలీని చంపేద్దామని చెప్పేసి వాళ్ళందరూ ఒక ప్లాన్ వేస్తూ ఉంటారు. బెన్ కి అప్పుడే ఒక ఐడియా గుర్తొస్తుంది ఏంటంటే విక్టర్ క్రౌలీ ఇంట్లో పెద్ద ఫ్యూయల్ ట్యాంక్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ ఫ్యూయల్ ట్యాంక్స్ అక్కడ ఉన్న దాన్ని మొత్తం పేల్చేయచ్చు కాబట్టి అందరు కలిసి వాళ్ళ ఇంటి దిక్కు వెళ్తూ ఉంటారు. అందరు కలిసి లోపలికి వెళ్తూ ఉంటారు. కానీ మార్కెస్ ఇంకా మేరీ బెత్ మాత్రం విక్టర్ క్రౌలీని అరుస్తూ వాళ్ళ దిక్కు దృష్టిని మళ్లిస్తూ ఉంటారు. ఆ తర్వాత బెన్ మాత్రం లోపలికి వెళ్ళి ఫ్యూల్ ని చెక్ చేస్తూ ఉంటాడు. మోడల్ మిస్టీ మాత్రం బయట చూస్తూ ఉంటుంది. అప్పుడే బెన్ ఫ్యూల్ ని చూస్తూ ఉండగా తన మీదకి ఒక వస్తువు వచ్చి పడుతుంది. అప్పుడే తను చూసి షాక్ అవుతాడు. ఏంటంటే అవంతా మోడల్ మిస్టీ యొక్క బాడీ పార్ట్స్ అనమాట. ఆ తర్వాత విక్టర్ క్రౌలీ కూడా తన ముంగట్నే ఉంటాడు. అది చూసి తను చాలా షాక్ గురవుతాడు.
క్రౌలీ బెన్ మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ అప్పుడే మేరీ బెత్ క్రౌలీ వెనకాలకు వచ్చి తనని పట్టేసుకుంటుంది, తనని అటాక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే బెన్ కూడా దాని సమయం చూసి క్రౌలీ మీదకి ఫ్యూల్ విసిరేస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు వెనకాలకు జరిగి క్రౌలీ మీదకి మంటని వదిలేస్తాడు. కానీ ఇక్కడ ఏమైతుందంటే వాళ్ళ దిక్కు లక్ అనేది ఉండదు. లక్ అనేది విక్టర్ క్రౌలీ దిక్కే ఉంటుంది అని మనం చెప్పొచ్చు, ఎందుకంటే అప్పుడే పెద్ద వర్షం అనేది పడుతుంది కాబట్టి. అది చూసి వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు బతకడం చాలా కష్టమని వాళ్ళకి అర్థమైపోతుంది. అక్కడి నుంచి వాళ్ళందరూ పారిపోతారు. అక్కడి నుంచి ముందుకు వెళ్ళగానే వాళ్ళకొక శ్మశానం కనిపిస్తుంది. శ్మశానం ముంగట కూడా పెద్ద గేట్ ఉంటుంది. అది చూసి వాళ్ళందరూ చాలా బాధపడుతుంటారు. కానీ అప్పుడే క్రౌలీ వాళ్ళ ముందుకు వచ్చేస్తాడు, వాళ్ళని అటాక్ చేస్తూ ఉంటాడు. అక్కడి నుంచి పారిపోయి వాళ్ళందరూ ఒక చోటన దాక్కుంటారు. కానీ అప్పుడే క్రౌలీ మార్కస్ని పట్టుకుంటాడు. గట్టిగా పట్టుకుని తన పాటలను విడదీస్తాడు. అది చూసి బెన్ చాలా బాధపడతాడు, తన బెస్ట్ ఫ్రెండ్ని కోల్పోయాడని చెప్పి. అది చూసి కూడా వాళ్ళిద్దరు ఏం చేయలేకపోతాడు. వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడానికి అక్కడి నుంచి పారిపోతారు వాళ్ళిద్దరు. అప్పుడే క్రౌలీ ఏం చేస్తారంటే గేటుకున్న రాడ్ని తీసి బెన్ మీదకి విసురుతాడు. అది వెళ్ళి బెన్ కాళ్ళకి మధ్యలో విరుక్కుంటుంది, బెన్ కాలుకి గుచ్చుకుంటుంది. విక్టర్ క్రౌలీ వాళ్ళ వద్దకు పరిగెడుతూ ఉంటాడు. కానీ ఇక్కడ బెన్ మాత్రం ఒక తెలివైన పని చేస్తాడు. ఏంటంటే తన గుచ్చుకున్న ఏదైతే రాడ్ ఉందో అది క్రౌలీ దిక్కుకి మారుస్తాడు. ఆ తరువాత క్రౌలీ వచ్చి ఆ రాడుకి గుచ్చుకుంటాడు, తను చనిపోతాడు అక్కడిని. ఆ తరువాత బెన్ ఇంకా మేరీ బెత్ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. పక్కనే వాళ్ళ నాన్న యొక్క బోట్ వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఆ బోట్ లో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటూ మెల్లగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు విక్టర్ క్రౌలీ చనిపోయాడనుకొని. కానీ సడన్ గా ఎవరో మేరీ బెత్ ని నీళ్ళలోకి లాగేస్తారు. ఇక్కడ మేరీ బెత్ నీళ్ళలో పడిపోతుంది. ఆ తర్వాత తను మునుగుతుండగా పైకి తేలుతూ వస్తుంది. మళ్ళీ నీళ్ళలో తనకి బెన్ చేయి కనిపిస్తుంది. దాన్ని పట్టుకుని తన పైకి వస్తుంది. అప్పుడు సడన్ లా క్రౌలీ కనిపిస్తాడు. ఏంటంటే క్రౌలీ బెన్ చేతిని నరికేసి మేరీ బెత్ ని పైకి తీసుకొని వస్తాడు. ఆ తర్వాత మేరీ బెత్ చాలా గట్టిగా అరుస్తుంది. ఇక్కడతో ఈ సినిమా ఇక్కడనే ముగుస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంటని మాత్రం కొట్టండి.